నేను ఇప్పుడు బెల్లం బొండాలు చేస్తాను అనమాట. నేను చేస్తా బెల్లం తీసుకొని చింగిగా కొయ్యాలన్నమాట. నా పాటికి నేను పని చేస్తా అంటే శ్యామ్లా గడు వచ్చి బ్రెడ్ తినిపించినాడు. వేస్ట్ అవ్వకూడదు ఇది. ఇదిగోండి బెల్లం. తిని నా పొట్ట పెద్దదైపోయింది. ఇప్పుడు పొట్ట తగ్గిపోయింది. మనం కోసుకున్న బెల్లం అయితే నీళ్ళు వేయాలన్నమాట. చూడు ఇలా ఉంటది. ఒక గ్లాస్ చూడు గోధుమ పిండి తీసుకుందాం. మనం వేస్తే బెల్లం ఇంకా కరగలేదు కాబట్టి వెయిట్ చేద్దాం. నిన్న నేను చేసిన గుత్తొంకాయ కూర ఏంటో మెరస్తుంది, లైటింగ్ వల్ల మెరస్తుంది. ఇదిగోండి బెల్లం కరిగిపోయింది. పోయి రాపిండి. కొంచెం సోడా ఉప్పు, కొంచెం సాల్ట్ ఉప్పు అన్ని వేసి కలిపి పొయ్యి మీద ప్యాన్ పెట్టి మంట పెట్టేయాలా. మనకు కావాల్సినంత నూనె పోయాలన్నమాట. దీంట్లో పోస్తానా టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఏంద్ర వచ్చా ఇదా ఇలా మొత్తం నూనె పోసేయాలన్నమాట. చింగాలి నూనె వేడెక్కువే. నూనె వేడి కాలేదు, నాకు పొట్ట వచ్చింది, పొట్టమయమైపోయింది. కరు వెయిటింగ్. దిస్ ఈస్ అవర్ గోధుమ బెల్లం వంటకం. నేనేమో అన్నానా నిన్న? వదిలేసాయి చిన్ని బోండా పొట్టొచ్చింది. నూనె వేడైపోయింది, బోండాలు వేయాలి ఇప్పుడు. శ్యామలా నీకుంటుందిరా నా చేతిలో బామలా. ప్రజలారా ఒక బోండా వేసి ఎక్స్పెరిమెంట్ చేసాం, చాలా తిన్నావా? కాలిపోయింది, ఉత్తరపడకూడదు, అర్థమైంది. ఉప్పు తినాలి. మాడిపోయిందిరా. ఇంకోటి ఈసారి కొత్తగా ఎత్తున్నాం అనమాట. బోండాలు బుడగలుగా ఉడుకుతున్నాయి. ఏరా బోండాలో, బెల్లం బోండాలో. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి, తర్వాత 40 అవుతాయి. బోండాలు అయిపోయినాయి. మీ ఇంటిని ఎత్తాం. గుత్తొంకాయ బోండాలు కాళ్ళు ఎగురుతాయి. నా కడపిల్ల. అందుకే బాయ్.